ఏ పని చేసినా తృప్తిగా చెయ్యాలి. సగం సగం చెయ్యకూడదు. సగం సగం చేస్తే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. మీరు వినే ఉంటారు, మురిగే కుక్క కరవదు అంటారు. ఎందుకలా అంటారు? ఒకటి మొరగాలి లేదా కరవాలి, రెండూ ఒకేసారి చేయలేదు కదా. కానీ మనవాళ్ళేమో 10-15 విషయాలు చకచక 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 చక అని ఒకే సమయంలో చేసేయాలి అనుకుంటారు. అది జరుగుతుందా? జరగదు. అర్థమైందా? ప్రేక్షకులారా, ఇంతసేపు మీ వివాహ జీవితంలో ఎంత సంతోషంగా ఉండొచ్చు అనేది మన గురూజీ అరేంజ్ చేసి చూపించారు. ఏమ్మా, ఏంటి అరేంజ్ చేసి ఇచ్చానంటున్నావు? నా వృత్తినే మారుస్తున్నావు. అదే కదా. ఇలా చూడమ్మా, అందంగా ఒక టెక్నిక్ నేర్పించారు, ఒక ఐడియా నేర్పించారు అని చెప్పొచ్చు. తర్వాత బర్స్ట్ పవర్ కాదు, హార్స్ పవర్. ఏది చెప్పు చూద్దాం. అయ్యో, వరస్ట్ పవర్ అంటావేంటమ్మా? హార్స్ పవర్ అని సరిగ్గా చెప్పొచ్చు కదా. బాగుంది గురూజీ. మీకు తెలియ కూడా సరిగ్గా రాదు. మిమ్మల్ని ఎవరు పనిలో పెట్టింది? మీ రికమెండేషన్? అవును తమ్ముడు, ఒక చిన్న తప్పు జరిగింది. తప్ప? అరే రే, ఎప్పుడు? అయ్యో, ఇది ఆ తప్పు కాదు, వేరే తప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయిని చూపించే బదులు ఒక పువ్వునో కాయనో చూపించి మ్యాచ్ చేసేసేయండి. లేదంటే నా బతుకు నవ్వులు పాలవుతుంది. ఎవరిది? ఆ అమ్మాయికి తెలిసిపోయిందా? తమ్ముడు, అంతలా నవ్వుతోంది. ఎవరా అమ్మాయి? అది తెలుసున్నమ్మాయా? నెక్స్ట్ అమ్మాయి తనా? కాంపేరింగ్ చెప్తున్నాను తమ్ముడు. కొంచెం మీరు వెళ్తారా? అయితే తను తోలుకెళ్ళవయ్యా. అయ్యో, నువ్వు పద. వస్తున్నానండి. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడే ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ అంటూ చాలా డీటెయిల్స్ తెలిసి పెట్టుకున్నావు. సరిపోయింది. మా టీవీ స్టేషన్ లో ఒక్కొక్కరికి ఒక్కో టైంలో రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి నాకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చారని అంత నీరసంగా చెప్తావేంటి? హ్యాపీగానే కదా షూట్ చేసావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? షాపింగ్. ఓన్లీ విండో షాపింగా? నా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ ఏదీ లేదు. ఏంటమ్మా టేస్ట్? కొట్టుకెళ్ళామా, కొన్నామా, పోతూనే ఉండాలి. ఆతొదిలేసి ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నట్టు ఒక రోజు అంతా ఇక్కడే ఉండిపోతారు. లేడీస్ షాపింగ్ కి వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ. మీ టైం వేస్ట్ కి ఒక రీజన్ ఒకటి. మీ మగవారికి తెలిసింది అంతే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, గర్ల్స్ పుట్టినప్పటి నుంచే ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏం చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఏం పేరు పెట్టాలి, ఇలా ముఖ్యమైన విషయాల్లో డెసిషన్స్ తీసుకోవడానికి లేడీస్ కి చాయిస్లే ఉండవు. మాకు నచ్చినట్టుగా మేముండడానికి మాకు దొరికిన ఏకైక ప్లేస్ షాపింగ్. మాకు నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకొకటి వెతుకుతాం. ఎనీ డౌట్స్? గుడ్. హే, నైస్ డ్రెస్. నిన్ను షూటింగ్ ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్ లో చేస్తున్నావా? అది కాదురా, అది హీరోయిన్ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేద్దాం వచ్చాను రా. నువ్వు హీరోయిన్ ఎక్కడ చూసినట్టు గుర్తొస్తుందా? అదేంటంటే కజిన్, రిలేటివ్. నాకు గుర్తుకొచ్చింది, ఇది ఆ హైదరాబాద్ పెళ్లిలో డ్రింక్ లేదురా, తను లాస్ట్ టైం మ్యారేజ్ లో చూసావే ఆ అమ్మాయి కదా? ఇద్దరు ఒకే అమ్మాయి రా. అదే వాడు కూడా అంటున్నాడు కజిన్ అన్నా. అది టక్కున ఒక ఐడియా వచ్చింది. ఐడియానా? అయితే ఇదేంటి రే ఊరుకోరా. ఆ రోజు పింకినే పబ్ లో ఊరు మొత్తం చూపించమని చెప్పాడు. ఊరుకోరా, వీడికి ఇప్పుడే టైం సెట్ అయింది. బంగారు నువ్వు. ఏం చేస్తున్నారా? చూసాడా? సైలెంట్ గా పతండ్రా. జింగ్లీ. ఎవర్రా జింగ్లీ? దయచేసి అమ్మాయి ముందు నా పరువు తీయకండి, మీకు దండం పెడతాను. కావాలంటే నెక్స్ట్ టైం పబ్ బిల్లు నేనే కడతాను రా. హే గౌతమ్, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నీ డ్రెస్ కూడా బాగుంది. రా.
అబ్బా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి కమిషనర్ నీకు రిలేటివా? నో. ఓ అయితే నీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? గౌతమ్, ఎవరికి తెలుసు? సార్ పొట్టోడు గెటప్ అదిరిపోయింది. ఎవరు కమిషనర్ అబ్బాయా? కమిషనర్. ఏయ్ ఏంటి కమిషనరా? సార్ ఎస్ థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నా మోకాలంత లేడు వీడు కమిషనర్ ఏంటి? హ? ప్లీజ్ కమ్. You may please ask your questions now. Congratulations, Commissioner, sir. Thanks to all of you. How do you feel, sir? Great. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సిటీ మొత్తం ఈ పొట్టోడు కంట్రోల్లో ఉందా? అవును. సిటీలో లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తాను. వీడి హైట్ కి థియేటర్ కౌంటర్ లో టికెట్ కూడా కొనలేడు. వీడిపై ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు చెప్పు? Sir, will you control the rowdyism? టోటల్ రౌడీయిజం ని అంతం చేస్తాను. సిటీలో ఎవరు అవును. తప్పు చేసినా ఈ అడిగి ఎపిసోడ్ కి తీరుతాను. డైరెక్టర్ ఎవరు? దేవుడు. సిటీని శుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ కోఆపరేట్ చేయాలి. దాంతో పాటు అబ్బాయికి క్యాన్సర్. స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి. బ్లడ్ దొంగతనాలు క్యాన్సర్. జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. Maximum 1 తల్లిదండ్రులు month. తన బిడ్డల్ని స్కూల్ కి పంపించాలి. గౌతమ్, మనుషులు ఏనాడు కూడా దేవుణ్ణి లోపంతో ఊహించుకున్నది లేదు. కానీ దేవుడు మాత్రం మనుషుల్ని లోపంతో పుట్టిస్తున్నాడు. మేకవిష్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉంటున్నాను. లాస్ట్ మంత్ మీట్ అయినప్పుడు వీడి డ్రీమ్ గురించి అక్కడి వారు చెప్పారు. డీజీపీ గారితో మాట్లాడాను. ఆయన తన డిపార్ట్మెంట్ తరపున హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్తో ఇది చేస్తున్నారు. ఈరోజు, ఈ ఒక్క రోజు తనకున్న డ్రీమ్, తన అంబిషన్ ఫుల్ఫిల్ అయింది గౌతమ్. మేబీ ఇదే తనకి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. Health problem? No. Please. Enough of questions. Ladies and gentlemen, బయటికి రండి. This way, please. Come. ప్లీజ్ ఆ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి. ఒక మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాయండి. తనకున్న డిసీజ్ గురించి ఆ అబ్బాయికి అస్సలు తెలీదు. ఇది పబ్లిసిటీ కోసం చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ మరి రిక్వెస్ట్. ఆ కుర్రాడు గురించి రాస్తే మాత్రం బతుకుతాడా ఏంటి? వాట్ డిడ్ యూ జస్ట్ సే? ఆలోచించే మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి తను వస్తున్నాడు అని టీవీ ఆన్ చేసి చూసినప్పుడు వాడికి క్యాన్సర్, చావబోతున్నాడు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? వాడి పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సి, మీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం చిన్నపిల్లాడి మనసుతో ఆడుకోకండి. నాకు కావాల్సింది మీ సింపతి కాదు, కొంచెం హ్యుమానిటీ. ఈరోజు నువ్వు డిఫరెంట్గా ఉన్నావు. డిఫరెంట్గా అంటే? డిఫరెంట్గా అంటే నువ్వు ఎప్పట్లా కాకుండా వేరేలా ఉన్నావు. అంటే ఎలా?